బేబీ డూ డై డూ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. హీరోయిన్ పేరు బేబీ కర్మర్కర్. కర్ అంటే డూ, మర్ అంటే డై, కర్ అంటే డూ. సో ఆ పేరు మీద బేబీ డూ డై డూ అనే వెరైటీ టైటిల్ని ఈ సినిమాకు పెట్టడం జరిగింది. ఇక బేబీ కర్మర్కర్గా నటించింది హుమా కురేషి. ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె అందరికీ తెలిసిందే. సో ఆమె చేసినటువంటి ఈ సినిమాలో అమన్దీప్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆమెని గుడ్డిగా ప్రేమిస్తుంటాడు. ఆ గుడ్డిగా ఈమెను ప్రేమిస్తుంటే ఈమెకి చెవుడు ప్లస్ మూగ ఈమె ప్రాబ్లం. సో ఇట్లా ఉంటే జఫర్ బాయ్ అనేటువంటి ఒక విలన్ చెవు పొడగొట్టుకుంటాడు. ఇతనేమో గుడ్డిగా ప్రేమిస్తాడు, ఈమెకేమో మూగా చెవుడు, ఆయనకేమో చెవు ఉండదు. సో ఇట్లా అన్ని అంగవైకల్యాల మీద ఉన్నటువంటి సినిమా ఇది. సో యాక్చువల్లీ ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఒక బేబీ ఒకరు దీది. బేబీ దీది ఇద్దరు ఒక 14-15 ఏళ్ల ప్రాయంలో ఒక వాడకుండా ఉంటున్నటువంటి హోటల్, ఒకప్పుడు హోటలు కానీ అది ఎందుకో శిథిలంగా అయిపోయింది, ఆ హోటల్లోకి వీళ్ళు వెళ్తారు. ఇది చనిపోయినటువంటి ఒక లేడీ ఆత్మ మనకు చెప్తూ ఉన్నట్టుగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. నా పేరు బేబీ కాదు దీది అంటూ బేబీ చెప్పినట్టుగా దీది చెప్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పడం కన్ఫ్యూజన్ కాదు, అది నిజంగా ఈ సినిమాలో ట్విస్ట్ అనమాట. సో బేబీ దీది ఇద్దరు ఉంటే బేబీ చనిపోయింది, దీది బతుకుంది. కానీ దీది చనిపోయింది, బేబీ బతుకున్నట్టుగా కథలు చూపిస్తారు మనకి. బేబీకి ఏమో మూగా చెవుడు, దీదికేమో మాటలొచ్చు, కానీ చూడ్డానికి మాత్రం ఇద్దరు కవల పిల్లలు. సిబ్లింగ్స్ అనే సంస్థ ఇంకో సంస్థ కలిసి 3 సంస్థలు కలిసి చేసిన సినిమా ఇది. సో అక్కడ సంస్థ కూడా సిబ్లింగ్స్ ఉండడము ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకి. సో ఇందాకే చెప్పుకున్నట్టుగా బేబీకి ఏమో మూగా చెవుడు కదా, మరి దీదికేమో మాటలు ఉన్నాయి కదా, గజ్జలు కట్టుకుంటుంది ఈ మూగా చెవుడున్న అమ్మాయి, ఎవరు బేబీ. ఆ గజ్జలు ఈమె మార్చుకున్న తర్వాత చచ్చిపోయింది బేబీ అనుకుంటారు. అయితే చనిపోయింది ఎవరు? చనిపోయింది దీది అనుకుంటారు, కానీ చచ్చిపోయింది బేబీ. అంటే మూగా చెవుడు అమ్మాయి చనిపోయింది, కానీ ఈమె మూగ చెవుడు అమ్మాయిగా అవతారం ఎత్తుతుంది బేబీ అవతారంలో. సో అక్కడ ఆమెకి లేడీ పోలీస్ ఆఫీసర్ తగులుతుంది, పహ్వా, మనకు సీమా పహ్వా. ఆమె చూడడానికి మొరటుగా ఉన్నా కూడా ఆ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది డీసీపీగా. సో అద్భుతంగా చేసింది ఆమె. తర్వాత ఈమెని ఒక అతను చున్కే పాండే పెంచుకుంటాడు, ఈ ఒక్క మిగిలిన పాపను. ఈ ఇద్దరిలో ఏమైంది, వాళ్ళిద్దరు ఒక హత్య చూస్తే ఆ చెవులి అనే అంతకుడు ఆ ఒక అమ్మాయిని చంపేస్తాడు. ఆ చచ్చిపోయిన అమ్మాయి ఎవరు? బేబీ. దీది మాత్రం బేబీలాగా మారి ఆమె మాటని ఇది చేస్తుంది. దీనికి లాజిక్ లేదు, ఎందుకు మాట మార్చేసింది, మాట తప్పించుకుందంటే తల్లి ఆమెని దీది కాకుండా బేబీ అనుకుందంట, అందుకోసం అని చెప్పి బేబీ లాగానే ఉండిపోయాను అని అంటే దానికి ఎక్కడ కూడా ఒక ఇది లేదు అర్థం. అంజుమ్ ఖాన్ డీసీపీ పాత్రలో సీమా పహ్వా యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. ఇక జుంకే పాండే వీళ్ళకు ఫాదర్గా పెంచుకున్నట్టుగా చూపిస్తారు. అతను ఈమెని సీరియల్ కిల్లర్గా మారుస్తాడు. ఈమె సీరియల్ కిల్లర్ ఎందుకు మారిందనే దానికి కూడా సహేతుకమైన కారణం మనకి ఎక్కడా సినిమాలో చూపించలేదు. ఇక ఆమె ఛత్రీలు పెట్టుకొని ఛత్రీలతో అందరిని చంపుతూ ఉంటుంది. సో ఇందులో ఒక జఫర్ ఖాన్కి ఒక పొట్టి లక్కీ అని చెప్పి ఒక పొట్టి తమ్ముడు ఉంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా అన్ని అంగవైకల్యాలే. ఒకటేమో ఇతని సర్దార్జీది గుడ్డి ప్రేమ, ఈమెనేమో మూగ చెవుడు, అంటే ఈమె చెల్లెలుకుంటుంది, ఈమె తనకు పెట్టుకుంటుంది. ఆ తర్వాత చెవుడు లేని విలను, తర్వాత పొట్టి విలన్ తమ్ముడు. సో అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. అతని పేరు మీద పెద్ద కాంప్లెక్స్ కడతాడు, పెద్ద అపార్ట్మెంట్ కడతాడు. అయితే ఆ లక్కీని ఈమె చంపేస్తుంది, ఈ పగ పెట్టుకుంటాడు. చున్కే పాండే ఈమె ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడు, సీరియల్ కిల్లింగ్, ఏమంటే డబ్బులు తీసుకొని చంపేటువంటి ప్రొఫెషనల్ కిల్లర్ ఈమె. సో ఈమె స్టైల్ ఏంటంటే ఛత్రిలాగా ఇట్లా పెట్టి చంపేస్తుంది, అది మనకు ఓపెనింగ్లోనే మనకు చూపిస్తారు. సో అట్లా చంపుతూ ఉంటే సిద్ధు అని ఇందాక నేను చెప్పిన అమన్దీప్ సింగ్ సిద్ధు అనే అతను ఈమెని మూగగా ప్రేమిస్తాడు. ఈమె హంతకురాలని తెలియక ప్రేమలో పడతాడు. పెద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇంట్లో పెద్ద ముసలాం ఒక ఆమె ఇంట్లో తిడుతూ ఉంటుంది ఈమెను ఎప్పుడు బేబీని. సో అయినా కానీ ఆమె ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇతను ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. కానీ అనుకోకుండా ఒకరోజు అతను ఛత్రి ఓపెన్ చేస్తే అది గన్నం తెలియక ఇట్లా అనే వరకు అతను పెంచుకుంటున్న కబూతరు అంటే పావురం గాయపడుతుంది, 2 ముక్కలు అయిపోతుంది. అందుకే అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఈ సినిమా ఈ వారం రిలీజ్ అయింది.
అడల్ట్ సర్టిఫికేట్‌తో 125 నిమిషాల 21 సెకండ్లతో ఈ సినిమా అడల్ట్ సర్టిఫికేట్‌తో రిలీజ్ అయింది. దీనికి కారణం ఏంటంటే, ఒకటేమో పావురాన్ని 2 ముక్కలుగా చూపిచ్చారు. మెడ దగ్గర దానికి గోలి తగులుతుంది. బందూక్ గోలి తగులుతుంది. అంటే తుపాకీ తూటా తగులుతుంది. పిస్టల్‌ది తూటా తగిలినంత అది 2 ముక్కలవుతుంది. అది రక్తసిక్తమైపోతుంది. అది చూపిస్తారు. హత్యలు చూపిస్తారు. తర్వాత ఈమె మారాలని ప్రయత్నం చేస్తుంది పెళ్ళైన తర్వాత. ఇక ఈ ప్రొఫెషనల్ కిల్లింగ్ వద్దు, నాకు మంచిగా మారిపోవాలని అని కోరుకుంటుంది. ఇంతలో భర్తకి ఈ కబూతర్‌ని ఎప్పుడైతే కాల్చారో భార్య హంతకురాలని తెలిసిపోతుంది. ఇంకా సీమా పెహ్వా ఏదైతే డీసీపీ పాత్ర చేసిందో అంజుమ్ ఖాన్, ఆమె ఇంటికి వస్తే అడుగుతుంది, ఎక్కడుంది నీ భార్య, దేనికోసం అంటే ఇట్లా హత్య చేసింది, మర్డర్ పని మీద వచ్చినావు అంటే నీకు వారెంట్ ఉందంటే నీకు కూడా వారెంట్ తీసుకొని వస్తానని చెప్పి బెదిరించి వెళ్ళిపోతుంది ఆమె. ఆ తర్వాత ఈ టెన్షన్లో ఉన్నటువంటి భర్తను చూసి, అయ్యో పాపం నేను హంతకురాలని తెలిసిన తర్వాత కూడా నన్ను ప్రేమిస్తున్నాడు ఇతను, నేను మూగ చోటి జాలి లేకుండా జాలి కాకుండా నా మీద ప్రేమ ఉందని చెప్పి పెళ్లి చేసుకున్న వ్యక్తి అని చెప్పేసి అతన్ని సెడ్యూస్ చేయడానికి పెదవులతో పెదవులు ఇచ్చి లిప్ లాక్ ఇస్తుంది. బలమైన చుమ్మనాల సీన్లు చాలా ఖురేషి చాలా సెడ్యూసింగ్గా చేసింది. ఆ లిప్లో అప్పుడు 3-4 యాంగిల్లో కింద నుంచి మనకు చూపించారు యాంగిల్. అందుకు అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది. కానీ మిగతా ఇంకెక్కడ ఆ సినిమాలో ఎక్స్పోజింగ్ అనేది లేదు. సో నీట్గానే తీసినటువంటి సినిమా. సో ఆ చెవు పోయినటువంటి వ్యక్తి తన మొదటి హంతకుడు అని తెలిసిన తర్వాత, అంటే ఆ చెల్లెలు చంపిన హంతకుడు అని తెలిసిన తర్వాత, ఇది ముందే తెలుసు కదా చుంకే పాండే అని అన్నప్పుడు, చుంకే పాండే ట్విస్ట్ ఏంటంటే ఆమెను చంపని చుంకే పాండే ఎప్పుడైతే ఈమె సీరియల్ కిల్లింగ్ అంత్యాలు చేయనని చెప్తుందో, ఆమెను చంపేయమని అతని వాయిస్ విన్న తర్వాత అతన్ని కూడా ఆమె చంపేస్తుంది. నన్ను క్షమించు, నేను చంపాల్సి వస్తుందని బేబీని అంటే, బేబీ అంటుంది, పాప నువ్వే నన్ను క్షమించాలని చెప్పి అతను చంపేస్తుంది. అది క్లైమాక్స్. సో ఇందులో పెంచిన ప్రేమ లేదు. తర్వాత ఈమె ఎందుకు సీరియల్ కిల్లింగ్ చేస్తుందనే దానికి అర్థం లేదు. ఈమె చిన్నప్పటి నుంచి పగ పెట్టుకొని ఆ పగ దిశగా కాకుండా ఆమె ఎందుకు బయట వాళ్ళని చంపుతుందో తెలియదు. మధ్యలో ఇంకో 2 కిరాయి హంతకులు ఈమె చేతి కింద ఉన్న వాళ్ళు ఒకరిని కాకుండా ఇంకొకరు, ఒక పూత రోగం ఉంటే అతను ఇల్లు బ్రోకింగ్ చేస్తూ ఉంటే ఎవరో కాదు అతను భర్తనికి ఇల్లు అమ్మడానికి ట్రై చేస్తే, ఆ తర్వాత భర్త చెప్తాడు మనకు పెద్ద ఇల్లు రాబోతుందంటే ఆ బ్రోకర్ని ఈమె బ్రోకర్ అనుకొని ఇంకొక అతన్ని ఈమె అసిస్టెంట్ చంపేస్తే వాళ్ళు బాధపడుతూ ఉంటే, లాస్ట్కి విలను వాళ్ళ అసిస్టెంట్లను ఆమె ముసలి తల్లిని ఒక మంటల్లో పెట్టి కాల్చేస్తాడు. అమ్మమ్మనో తల్లో చూపించి అర్థం కాదు మనకు అక్కడ. సో మొత్తానికి ముసలి పాత్ర వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మొత్తం మంటల్లో పెట్టి కాల్చేస్తే లాస్ట్కు ఆ విలన్ని మీద తెలిసిన తర్వాత కూడా ఇంకా సీరియస్గా ఇట్లా సీన్లు చూసుకునేదే ఉంటుంది తప్ప ఏముంటుంది. అక్కడ పిరుదులు మాత్రం టైట్గా ఆమెను స్కిన్ టైట్లో చూపించారు. ఇంకెక్కడ కూడా మనకి ఎక్స్పోజింగ్ అనేది ఉండదు. ఒక లిప్ లాక్లో మాత్రం బాగా గాఢమైన చుమ్మనాలు ఇచ్చింది ఆ అమ్మాయి. లిప్ టు లిప్ కలిపి హీరోకి సిద్ధు అనే పాత్రకి ఇచ్చింది. సో జఫర్ భాయ్ని లాస్ట్గా కొడుతుంటే మళ్ళీ హీరో ఎంట్రన్స్ ఉండాలి కదా, అందుకోసం హీరో కూడా వెళ్ళి దూరి అతను కూడా ఫైట్ చేసి హీరోయిన్ కాపాడినట్టుగా ఇచ్చారు. ఇక్కడ మధ్యలో హిందూజా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి మధ్యలోకి చూపిస్తూ ఉంటారు. లాస్ట్లో మళ్ళీ ఇదంతా అయిపోయి ఈమంతా బయటకు వచ్చి క్లియర్ అయిపోయిన తర్వాత, ఎవరైతే పార్టీని చంపిందో ఆ చంపింది నేను కాదు, చంపించింది పలానోడు అని చెప్పేసి అతను చంపినాక వాళ్ళు డీల్ అయిపోయిన తర్వాత పోలీస్ ఆమె మళ్ళీ, ఇప్పుడు నువ్వు హిందూజాని చంపాలి, తెలుసు కదా నీకు ఏం చేయాలి, ఈ ఫోటో పంపించాను అంటే మళ్ళీ ఇంకా సీరియల్ కిల్లింగ్ ఆమె కంటిన్యూ చేస్తుంది అని అర్థం వచ్చేలాగా బేబీ డూ డై అనే సినిమా పూర్తవుతుంది. ఇది ఒక మూగా చెవిటి అనే అమ్మాయి హంతకురాలు కావడం అన్న కాన్సెప్ట్ కొత్తగా ఉన్న, చివరిలో ట్విస్ట్ ఇచ్చి అసలు ఈమె మూగ చెవిటి కాదు, ఈమె నేను దీదీని బేబీని కాదు అని చెప్పడంతో అక్కడ దాకా మూగ చెవిటి అనుకున్నదంతా ఫ్రేజ్లో అయిపోతుంది. తర్వాత ఇంటర్వ్యూలకు ఒక ముందు విలన్ దగ్గరికి, లక్కీ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను మగవాడిని, నేను ఈమె ఆడమల్ని చంపినంటే నాకు పేరు పోతుంది, నువ్వు చంపురా అని వీళ్ళిద్దరు వాదులాడుకుంటున్న సమయంలో ఆమె గురి చూసి చచ్చిపోయినట్టు పడిపోయి టక్కున లేచి చంపేటువంటి సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంది. హుమా ఖురేషి అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆమె సైడ్ నుంచి నటనకి ఎటువంటి డోకా లేకుండా సాగింది సినిమా పరంగా. ఇక బేబీ డూ డై అనేటువంటి టైటిల్ ఏదైతే ఉందో ఇదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్, అదే మైనస్ పాయింట్ కూడా. ఎందుకంటే ఈ మీనింగ్ కూడా ఎవరికి అర్థం కాదు ఇది. కానీ కర్మర్కర్ అనేటువంటి అర్థం వచ్చే విధంగా పెట్టడం ట్విస్ట్. సో ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 3 జూలై 2026న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హుమా ఖురేషి బేబీగా మరియు దీదీగా ద్విపాత్రాలు చేయగా, అంటే ద్విపాత్రాలు ఈమెను చూపించలేదు, ఇంకొక అమ్మాయిని చూపించారు. సో సికందర్ కర్ జాఫర్గా నటించగా, చున్కే పాండే పిఎం జైన్గా డిఫరెంట్ పాత్రలు నటించాడు. విలని పలికించాడు, అద్భుతమైన హావభావాలు చూపించాడు. సీమా పెహ్వా అందరికన్నా ఎక్కువ మార్కులు కొడుతుంది డీసీపీ అంజుమ్ ఖాన్గా. విద్యా మాలవడే మంజు ముర్జానీగా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో హిమాన్షి మాలిక్ ముఖేష్ ముర్జానీగా యాక్ట్ చేయగా, రూపేష్ బనే, తర్వాత అరుణ్ కుష్వా, తర్వాత మర్దర్ శెఖావత్ మనుగా,
ఆ తర్వాత రచిత్ సింగ్ సిద్ధుగా హీరో పాత్రలో నటించడం జరిగింది. రచిత్ సింగ్ పర్సనాలిటీ అండ్ అతని పర్ఫార్మెన్స్ బాగుంది. నచికేత్ సమంత్ డైరెక్టర్, రైటర్ అయినటువంటి సినిమాకు పాకీబ్ సలీం ప్రొడ్యూసర్ కాగా, జస్మీత్ కే రీన్ రైటర్ కాగా, ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆ టైటిల్ డిజైన్ లోగో కూడా బేబీ డూ డై డూ అనేటువంటి టైటిల్ వెరైటీ ఉండి ఆకట్టుకునే విధంగా యాక్షన్ ప్రియులను, సస్పెన్స్ ప్రియులను ఆకట్టుకునే విధంగా ఈ యాక్షన్, క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ రూపుదిద్దుకుంది. 3 జూలై 2026 రిలీజ్ అయిన ఈ సినిమా ఇందాక చెప్పుకున్నట్టుగా నిడివి మనం చెప్పుకున్నాం కదా. సో ఆ నిడివిలో మనకు అంటే బోర్ కొట్టకుండా 125 నిమిషాల 21 సెకండ్లలో లాక్కొచ్చాడు సినిమాని. అయితే ఈ సినిమాలో అందరూ రకరకాల అంగవైకల్యాలతో ఉండడం ఒక మైనస్ అయితే, ఈ అంగవైకల్యానికి ఈ సినిమా ప్రొఫెషనల్ కిల్లింగ్‌కి పొంతనేంటి అర్థం కాలేదు. తర్వాత ఈమె ఈ నేపథ్యంలో చున్కే పాండే నిజమైన పాపనా? లేకుంటే పప్పా అని పిలుస్తుందా అనేది కూడా మనకి ఎక్కడ క్లారిఫై చేయలేదు. అట్లాగే ఇంట్లో ఉన్న ముసలామె మీకు తల్లా, అమ్మమ్మనా, నాయనమ్మనా చెప్పలేదు. ఇట్లాంటి కొన్ని కన్‌ఫ్యూజన్‌లు ఉన్నాయి. తర్వాత ఈ సిద్ధు వచ్చి ఈమెను డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోవడం, సీరియల్ కిల్లర్ అయినటువంటి ఈమె అతని ప్రేమని ఎందుకు అంగీకరించింది, ఎంటబడితే అంగీకరించిందా అనే దానికి కూడా సహేతుకమైన కారణాలు చూపించలేదు. తర్వాత విలన్‌కి, ఈమెకి మధ్య మొట్టమొదటే అసలు ఫైట్ వచ్చేటువంటి అవకాశాలు, అంటే తన చెల్లెల్ని చంపినటువంటి వ్యక్తిని వెతుకుతున్నాను అని అన్నాక నీకు ముందే తెలుసు కదా అని అంటే, ఇంత పెద్ద నగరంలో చెవులేనోళ్ళు ఎలా పట్టుకున్నారంటే, చెవులేనోళ్ళని చాలా ఈజీగా పట్టుకోవచ్చు కదా. అది చాలా గమ్మత్తుగా అనిపించింది. ఆ డైలాగే గమ్మత్తుగా అనిపించింది. అంటే కరెక్ట్ ప్లానింగ్‌తో చేసుకోలేదు. ఏదో వెరైటీగా ఒక సీరియల్ కిల్లరు మూగా చెవిటైతే ఎలా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్‌తో మాత్రమే ముందుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇంకేముండదు. ఇందులో హుమా ఖురేషీ నటన, ఆ తర్వాత హీరోగా చేసిన ఇప్పుడు సిద్ధు పాత్రధారిణి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి చేసిన నటననే కొంచెం మనకు ఆకట్టుకునేదా ఉంది. జాఫర్ ఖాన్‌గా కూడా అతను చేసినటువంటి విలని కూడా మనకు ఆకట్టుకునే విధంగానే అతని పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఇవి తప్ప ఇంక ఈ సినిమాలో మనకు చెప్పుకోదగ్గట్టుగా ఇంకా వేరే ఎటువంటి ప్లస్ పాయింట్లు కూడా ఈ సినిమాలో లేవు. ఇక సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ కూడా సందర్భోచితంగా సాగుతాయి. సో పాటల్లో గ్లామర్ పరంగా బిరుదులు టైట్‌గా చూపించేటువంటి ఒక ఫైట్ దగ్గర కింద పడిపోయే సన్నివేశం ఒకటి, ఆ తర్వాత ఈ లిప్ లాక్‌లు ఒకటి తప్ప ఇంకా అందులో కూడా ఎటువంటి ఇది కూడా మనకు ఆకట్టుకునే విధమైనటువంటి ఇంకా ఎటువంటి సంఘటనలు లేవు. ఒకటే ఒక నగరపు నేపథ్యం తీసుకొని రన్ అవుతున్నటువంటి ఈ సినిమాని ఒక డిఫరెంట్ జనర్‌లో చేయడానికి ట్రై మాత్రం చేశారు. ఆ ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గదే. అయితే ఇందులో మనకు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి నటనలో అంటే హుమా ఖురేషే. ఆ తర్వాత మనకు సీమా పహ్వా, డీసీపీ అంజుమ్ ఖాన్‌గా, ఇక అట్లాగే హీరో రచిత్ సింగ్ సిద్ధు పాత్రలో బాగా రాణించారు. సో విలన్‌గా చేసిన అతను కూడా తన యొక్క పాత్రని సికిందర్ ఖేర్ కూడా చాలా బాగా చేశాడు జఫర్ ఖాన్‌గా. ఆ చున్కే పాండే పీఎం జైన్‌గా కూడా ఆకట్టుకున్నాడు. సో సీరియల్ కిల్లింగు, తర్వాత పైసలు తీసుకొని ఏదైతే మనకు అమౌంట్ తీసుకొని హత్యలు చేసేటువంటి మానవత్వం లేని కిల్లర్ కింద హుమా ఖురేషిని ఒక హీరోయిన్ని ప్రజెంట్ చేయడం, ఒక హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్‌గా ఇది ఒక వెరైటీ అయిందా? ఇది అంటే ఇందులో సందేశం సమాజానికి ఏం చెప్తున్నామనే దానికి క్షత్రియులతో చంపమనా? లేకుంటే ఆడవాళ్ళు కూడా చంపొచ్చనా? లేకుంటే మూగ చెవిటి వాళ్ళైనా కూడా ఇట్లా సీరియల్ కిల్లింగ్ చేయాలనా అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది నచికేత్ సమంత్ ఏదైతే మనం వినోదంతో చెప్పాలనుకున్నది విషాదంగా మారేటువంటి ప్రమాదం ఉన్న దాని కింద ఇందులో నేర్చుకోవద్దు అని కూడా ఒక డిస్క్లైమర్ ఇచ్చి మరి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. బేబీ డూ డై డూ సమాజానికి మాత్రం ఎటువంటి ఉపకారం ఉన్నటువంటి సినిమా కాదు, పనికిరాని సినిమాగా చెప్పుకోవచ్చు. సో పనికిరాని కాన్సెప్ట్తో పనికిరాని సినిమా. ఎందుకంటే ఇద్దరు పిల్లలు స్టార్టింగ్లో దాని గదిలోకి వెళ్ళడం ఎందుకో, ఆ హోటల్ గదులు వెతుకుతడం ఎందుకో, తర్వాత ఆ హోటల్ గదులు ఇంకెవరికో కిరాయికి ఇచ్చినట్టుగా వాళ్ళందరూ ఉన్నట్టుగా, వాళ్ళ మధ్య పోలీసులు వీళ్ళు పోటీ పడ్డట్టుగా, మళ్ళీ అక్కడ బేబీ ఫైటింగ్ చేసినట్టుగా, కింద పోలీసుల చెర నుంచి తప్పించుకొని మరి హీరోయిన్ని కాపాడినట్టుగా ఇవంతా కూడా బక్వాస్ అనిపిస్తుంది మనకి. ముఖ్యంగా ఆమె ఏమేంటి అసలు, ఆమె తన చెల్లెని చంపినటువంటి వ్యక్తిని చంపాలనేటువంటి ఏం సినిమాలో ఎక్కడ కనిపించదు. ఆమెనే ముందు అంతకరాలుగా తయారైంది. ఎందుకు తయారైంది? మరి ఆమె ఆర్థిక పరిస్థితుల, మరి చున్కే పాండే అంత ప్రేమగా పెంచి ఎందుకు ఆమెను చంపాలనుకున్నాడు దానికి ఎటువంటి రీజనింగ్ లేదు. ఇక విలన్ చెవు ఎందుకు తీసి పెట్టుకున్నాడు, ఆ హత్య దగ్గర చెవు బయట ఎందుకు పడేసిపోయాడు, మళ్ళీ ఆ తర్వాత చెవు ఎక్కడ ఎందుకు పెట్టుకుంటాడు, ఎట్లా అతుక్కుంటాడు, మళ్ళీ ఎలా తీస్తాడు అనేది అర్థం కాకుండా ఉంది. కాకపోతే చూపించిన తీరు మాత్రం గ్రాఫిక్స్ ఏందో సికిందర్ ఖేర్కి చెవు లేనట్టుగా నిజంగా లేదేమో అని అనిపించినట్టుగా. ఎందుకంటే రఘువరన్ పశుప్రాణంలో కుంటుకుంటూ నడిస్తే అతనికి నిజంగా కాలు ఉన్నాయో తెలుసుకోవడానికి నెక్స్ట్ న్యాయానికి సంఖ్యలు న్యాయానికి శిక్ష అనే సినిమాలు నేను వెళ్ళి చూడడం జరిగింది. ఆ 2 సినిమాలు కూడా రఘువరన్ ఉన్నాడు.
సో అట్లా అంటే నిజంగా కుంటివాడేమో అని అనిపించేంత గొప్పగా అతన్ని యాక్ట్ చేయడం జరిగింది. సో అట్లాగా ఇతన్ని కూడా నిజంగా చెవు లేదా మరి చెవు లేనట్టు చూపించారా అర్థం కాలేదు. అయితే ఓవరాల్‌గా ఏంటంటే హుమా ఖురేషి అందాలు, ఆమె లిప్ లాక్‌లు, ఆ తర్వాత నడుస్తున్నప్పుడు వక్షోజాలని బట్టల్లోనే గానీ కదిలేటట్టు విధంగా చూపించినటువంటి కొన్ని సన్నివేశాలు, అవి కొంత మనకు ఎరోటిక్‌గా అనిపించి 2 పాటలు ఆకట్టుకునే విధంగా ఉండి, ఈ సిద్దు వీళ్ళ లవ్ స్టోరీ కూడా కొంచెం మూగ లవ్ స్టోరీ నడుస్తుందన్నట్టుగా, చెల్లెలు బ్యాక్‌డ్రాప్‌లో చెప్పించినట్టుగా స్టోరీ. అదొక కొత్త తరహా స్క్రీన్ ప్లే ఉంది. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఇందులో ఎఫెక్ట్స్ ఏవైతే నీళ్లు పడ్డాయో, లేకుంటే చాయ్ తాగుతున్నారో, ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పిస్టల్ పేలిందో అవన్నీ కూడా ఎఫెక్ట్స్ చాలా అద్భుతమైన ఎఫెక్ట్స్ ఇందులో చూపించారు. అట్లాగే ఫైట్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్‌గా హుమా ఖురేషి సైలెంట్ నటన ఆమె ఆకట్టుకునే విధంగా చేసింది. ఆ బేబీ అని పేరు చెప్పడం, ఇలా అంటుంటే గుర్తుపట్టడము, తర్వాత చెప్పులు రెడ్ బూట్లు నీకు నాకు సేమ్ ఉన్నాయి అన్నాక హత్య చేసేటప్పుడు అదే రెడ్ బూట్లు వేసుకొని పోతదా? ఇట్లాంటి కామన్ సెన్స్ బక్వాస్ ఎన్నో సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాలో ఉన్నాయన్నీ అట్లాంటి బక్వాస్‌లే. ఎందుకంటే పబ్లిక్‌లో ఉన్నప్పుడు గుర్తుపట్టకపోవడము, తర్వాత సీసీ కెమెరాలో ఉన్నప్పుడు ఈమె రికార్డ్ కాకపోవడము, ఆమె అన్నిటి తెలిసేసి బయటికెళ్తా ఉంటే కూడా ఎవరు గుర్తుపట్టకపోవడము చాలా ట్రాష్‌గా ఉంటుంది. ఎవరు ప్రొఫెషనల్ కిల్లర్ లేనట్టు ఈ మూగ చెవుడు ఆమెని ఎందుకు తీసుకున్నారనేది మళ్ళీ చాట్లు కూడా చాలా ప్రముఖంగా చూపించేటువంటి వాట్సాప్ చాట్లను ప్రముఖంగా చూపించేటువంటి ప్రయత్నాలు కూడా చూపించారు. ఇందులో వాయిస్ మెసేజ్‌లు ఎక్కువ ఆమె చూపిస్తే ఇన్‌కమింగ్ వీడియో కాల్ దాని మీదనే ఆమె వీడియో కాల్ మీదనే ఎక్కువ తన ఫోకస్ చేసినట్టుగా దాని ప్రకారంగా ఈమె సీరియల్ కిల్లింగ్ చేసినట్టుగా ఒక లాజిక్ చూపించే ప్రయత్నం చేశారు. కాలంలో చేశారు అనే దానికి కూడా కొంచెం పాతకాలమా కొత్త కాలం అనే దాన్ని కూడా సందిగ్ధంలో పెట్టారు. పోలీస్ పాత్రలను కూడా జోకర్‌లుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులను డమ్మీగా చూపించే ప్రయత్నం చేశారు. చివరికి ఆ పోలీసులే మళ్ళీ హత్యలు పురుగుల్పేటువంటి దుర్మార్గులుగా చూపించే ప్రయత్నం కూడా చేశారు. సో ఇవన్నీ బక్వాస్‌గా ఆలోచించి సమాజానికి మాత్రం బేబీ డూ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఒక బక్వాస్ సినిమా. కర్మర్కర్ అనేటువంటి పేరు ఎక్కడైనా ఉంటుందా? కర్ అంటే డూ, మర్ డై, కర్ డూ. ఆ పేరు బట్టి బేబీ కర్మర్కర్ అనే పేరునే బేబీ డూ డైగా చూపించినటువంటి ఈ సినిమా ఎటువంటి ప్రయోజనం లేని ఒక ఫాల్తు సినిమాగా మిగిలిపోయింది. ఒకటే ఏంటంటే మన క్యూరియాసిటీ పెంచేటువంటి స్క్రీన్ ప్లే ఒకటి, ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ సౌండ్స్ ఒకటి చాలా బాగుండి, హుమా ఖురేషి లిప్ లాక్స్ ఒకటి చాలా సెడ్యూసింగ్గా మంచి 4-5 యాంగిల్లో చూపించారు లిప్ లాక్ చుంబనాలు. అవి మాత్రమే ఈ సినిమాలో వర్కౌట్ అయ్యే అంశాలు. ఇంకా ఎటువంటి ప్రయోజనమైనటువంటి సన్నివేశాలు కానీ ఉపయోగకరమైనటివి లేవు. కాకపోతే సాంగ్స్ బ్యాక్డ్రాప్లో తీసుకున్నటువంటి సాంగ్స్ సాహిత్యం కానీ సంగీతం కానీ మెచ్చుకునే స్థాయిలో ఉన్నాయి. సంగీత దర్శకుడికి అభినందనలు. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.